ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. శిష్యుని యొక్క లక్షణమును తెలియజేయుచున్నారు. నాయన శిష్య, జలమునెడబాయ నల్లని జలచరములటీవి ఊని సత్శిష్యుడు రుగ్నాలంబున పీఠముపై నిలిపి తరము మాని గురువునే కొల్చు సుమ్మి తదోక్తులానే తల్చు సుమ్మి కలకాలమీరీతి గడుపుచునే ప్రొద్ధు కలకాలమీరీతి గడుపుచునే ప్రొద్ధు తల్లిదండ్రి దరతాత దైవమనుచు గురువు నే కొల్చు సుమ్మి తదోక్తులానే దల్చు నమ్మి. ఓ శిష్యుడా, జలమునందు చరించెడి చేపలు మొదలగునవి జలమును విడిచిపెట్టని విధమున సత్శిష్యుడిది వరకు తాను పూజించుచుండిన ఇతర దేవుళ్ళనందరినీ విడిచిపెట్టి తనకు పరిపూర్ణ భావమును ఉపదేశించిన సద్గురువుని తన హృదయ కమలమనేడి పీఠముపై నిలిపి ఆ గురువే తల్లియు తండ్రియు దొరయు తాతయు దైవమని నమ్మి ఎల్లప్పుడూ అతనినే కొలుచుచూ అతడు చెప్పిన పరిపూర్ణ బోధను, ఆ బోధ దృఢపడుటకు చెప్పిన ఉపమానములను మాత్రమే స్మరించుచుండును. ఇక్కడ సత్శిష్యుడు ఏ విధంగా ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు అంటే, జలమునందు చరించెడి చేపలు మొదలగునవి అయి జలమును విడిచిపెట్టని విధమున. ఇక్కడ మనకు నీటిలో తిరిగే చేపలు కానీ ఇంకా అనేక రకాలైన జలరాశులు జీవరాశులు ఎన్నో ఉండయి అన్నమాట. ఆ జలములో నివసించేయి నిరంతరము ఆ జలములో అంటూ లేకుండా బయటకు కానీ వచ్చినాయి అంటే అవి ఉండవు, చనిపోతాయి. అదేవిధంగా సత్శిష్యుడు ఇంతవరకు తాను పూజించుచుండిన ఇతర దేవుళ్ళనందరినీ విడిచిపెట్టి తనకి పూర్ణభావమును ఉపదేశించిన సద్గురువుని తన హృదయ కమలమనందు ఆ విధంగా చేపలనేది ఏ నీటినైతే వదలకుండా ఆ చేపలు నీటిలో తిరుగాడుతూ ఆ నీటిలోనే నివసించుతూ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ సత్శిష్యుడి యొక్క అంటే ఉత్తమ శిష్యుడి యొక్క గుణాలు, ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, తన పూజించుచున్న అంతకుముందు గురువుని చేరక తలకి తను ఏ ఇతర దేవుళ్ళైతే ఉండారో ఆ ఇతర దేవుళ్ళని కొలిచి ఎంత శ్రద్ధాభక్తులతోటి కొలిచి ఆ భక్తితోటి ఆ దేవుళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళని కొలిచినట్టుగా ఆ దేవుళ్ళ మొత్తాన్ని కూడా అటువంటి శ్రద్ధతో కూడుకొని కొలిసిన దేవుళ్ళను కూడా మొత్తాన్ని వదిలిపెట్టి తనకు
పరిపూర్ణ భావమును ఉపదేశించిన సద్గురువుని, అంటే ఏ జనన మరణాలైతే తప్పించుకొని ఈ జననం అనేది ఈ మరణం అనేది లేకుండా ఏ శాశ్వతమైన పదవి ఏదైతే ఉన్నదో ఆ శాశ్వతమైన పరమాత్మ పదవిని గురించి బోధించిన ఏ గురువు అయితే ఉన్నారో ఆ గురువుని తన హృదయ కమలమునందు నిలిపి, ఏ విధంగానంటే ఈ చేపలో ఈ జలములో నివసించేటి చేపలు ఏ విధంగా జలములోనే నివసించుతూ ఉంటాయో అదేవిధంగా తను ఇతర దేవుళ్ళని, ఏ సత్శిష్యుడైతే ఉన్నాడో ఆ సత్శిష్యుడు ఇతర దేవుళ్ళని కొలిసిన విధానాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి తన ఏ జనన మరణాలని తప్పించే సద్గురువు యొక్క మంత్రముతోటి బోధనతోటి మొత్తాన్ని వదిలిపెట్టి ఇక ఆ జలచరాలు జలములో నివసించేటట్టు తన మనస్సుని తన హృదయమున గురువుని నిలుపుకొని ఆ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా నిలుపుకొని ఇక ఏదైతే మన ఈ భూమిపైన తల్లి తండ్రి ఎవరైతే ఉంటారో అంతకన్నా మనం ఎక్కువ ప్రేమగా చూపించే వాళ్ళు ఎవరో ఉండరో ప్రతి ఒక్కరికి. తల్లి తండ్రి కంటే కూడా అటువంటి ఆ గురువునే తల్లిగా నమ్మి, ఆ గురువునే తండ్రిగా నమ్మి, ఆ తల్లి తండ్రి గురువే మొత్తం సర్వస్వం కూడా తనే అని దొరయు తాతయు దైవము అని కూడా ఇక రెండవ వారు అంటూ లేకుండా తన హృదయములో ఆ గురుస్థానాన్ని నింపుకొని ఆ నింపుకున్న తర్వాత ఎల్లప్పుడూ అతననే కొలుసుకుంటూ అతడు చెప్పిన పరిపూర్ణ బోధను, ఆ బోధని దృఢపడుటకు చెప్పిన ఉపమానములను మాత్రమే స్మరించుచుండును. ఇంకా మనకి ఒక్క మాటలో మనం చెప్పుకోవాలి అంటే తల్లి తండ్రి దైవము గురువు, ఇక దొర అంటే ఎవరైతే మనల్ని పరిపాలించే వాళ్ళు ఉండారో ఆ పరిపాలించే దొరలు కానీ, ఇక మన తాతలు ఎవరైతే ఉండారో తాతలు కానీ, ఈ ప్రపంచంలో మనకి ఎవరైతే ఇనిమిక్కిలుగా, ఎవరైతే ప్రేమగా, ఎవరైతే మనకి ఆప్యాయంగా ఉంటారో అవి మొత్తం కూడా తన గురువులోనే చూసుకొని తన గురువుని తన హృదయ కమలమందు నిలుపుకొని ఎల్లప్పుడూ కూడా అతనిని నమ్ముకొని అతను తప్ప రెండవది అంటూ లేనే లేదు అని దృఢ నిశ్చయముతోటి ఎలాంటి కల్మషము అంటూ లేకుండా తన మనస్సులో తన హృదయములో ఆ చెప్పిన గురువు చెప్పిన పరిపూర్ణ బోధ దృఢపడుటకు, ఆ బోధకు సంబంధించిన చెప్పిన ఉపమానములను మాత్రమే స్మరించుచు నిరంతరము ఇక ఒక్క నిమిషమైనను కూడా వేరే చింతనంటూ లేకుండా ఉండేవాడెవరైతే ఉంటారో అటువంటి వాడే ఇక్కడ ఉత్తమ శిష్యుడు. మరి అటువంటి వాడే ఉత్తమ శిష్యుడు అని అంటే మరి అటువంటి స్థితి మనకి ఏ విధంగా తయారవుద్ది? అటువంటి స్థితి తయారు కాకపోతే ఉండే నష్టం అంటూ ఏమిటి నష్టము అంటే ఆ రోజుకి వచ్చి మనకి 24 గంటల సమయం, 24 గంటల సమయంలో 6 గంటలు అనేది మనకు గాఢ సుసుప్తి అనేది కాలం అనేది పోతుంది. ఈ మిగతా 18 గంటలు ఏవైతే ఉన్నాయో ఈ 18 గంటల్లో చేసే మన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఈ జనన మరణాలతోటి సంబంధించిన విషయాలే కానీ వేరే ఇంకొకటి కానే కాదు. ఇవన్నీ కూడా అప్పటికప్పుడే తయారవుతూ ఉంటుంటాయి. అప్పటికప్పుడే మనం సంకల్పించుతూ ఉంటాం, ఏదో కొన్ని పనులు చేస్తూ ఉంటాం, మళ్ళీ ఒకటైపోయిన తర్వాత మళ్ళీ వేరొకటి చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ రాకడ పోకడలో కలిగిన యొక్క కార్యకలాపాలే మనం ప్రతి ఒక్కరము కూడా చేస్తూ ఉంటాం.
కాబట్టి ఈ రాకడ పోకడ కలిగిన కార్యకలాపాలలో మనం ఉండేటప్పుడు సర్వస్వం కూడా గురువు తప్ప వేరేది లేదు అని మన హృదయంలో నిర్మించుకున్నప్పుడు మన మనస్సు కానీ ఆలోచన కానీ వచ్చే ప్రతి ఒక్క ఆలోచన కూడా గురువు దగ్గర నుంచే వస్తుందన్న నమ్మకం ఉండాలి మనకి. అక్కడి నుంచే వచ్చినప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ఆలోచన అది గురువు దగ్గర నుంచి వస్తుందన్న మనం అక్కడికక్కడే మనం సమాధానాన్ని జతపరచాలి. ఇక రెండవది, ఈ ప్రాణం ఆడుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా అంటే అది గురుడు దగ్గర నుంచే ఈ ప్రాణం అనేది ఆడుతూ ఉన్నదని, ఇక మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉన్నదో ఆ ఆహారం కూడా ఈ గురుడిది ఆధారంతో ఈ ఆహారం అనేది మనకు వస్తూ ఉన్నది. అందుకనే ఆహారాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన పూర్వీకులు పెద్దలు చెప్తారన్నమాట. అన్నం యొక్క స్వరూపంలో పరమాత్మ యొక్క స్వరూపము నిండి నిబిడీకృతమై ఉన్నది అని మనకు తెలియజేయటం జరిగింది. అందువల్ల మనం తినే ఆహారం ముందుగానే మనం ఆహారాన్ని చూడటంతో ఆ గురుడికి అర్పణ చేసి మనకి అలవాటు ఆనవాయితీ కూడా ఉన్నది అన్నమాట. ఆ విధంగా ఏదైనా సరే ఒక్క క్షణమైనా సరే మనము గురువు తప్ప గురువుతోటి తప్ప ఈ సమస్తం మొత్తం నడుస్తూ ఉన్నది, వేరే ఇంకొకటి లేదు అని అటువంటి దృఢచిత్తముతోటి అటువంటి దృఢ నిర్ణయముతోటి ఏ శిష్యుడైతే ఉండగలుగుతాడో అటువంటి శిష్యుడికే ఈ రాకడ పోకడ కలిగిన ఆలోచనలు కానీ ఈ రాకడ పోకడ కలిగిన కార్యకలాపాలు కానీ ఈ రాకడ పోకడ కలిగిన నామరూప క్రియలు కానీ వీటన్నింటికీ స్వస్తి చెప్పేదానికి వీలవుతుంది. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేనుండాను అని మన ముందుకు వస్తూనే ఉంటాయి. మనం ఎంత కాదని మనం నెట్టివేస్తూ ఉంటామో అంత నేను ఉన్నాను అని జనన మరణాలకు సంబంధించిన భావనలు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మన ముందుకు వస్తూనే ఉంటాయి అన్నమాట. మరి ఇవన్నీ తొలగితేనే వాస్తవమైన స్థిరమైన వస్తువు దగ్గరికి మనం చేరగలుగుతాం. అటువంటి స్థిరమైన పరిపూర్ణ వస్తువుని చేరాలి అంటే ఈ రాకడ పోకడ కలిగిన ఏవైతే ఉండయో ఈ సంకల్ప వికల్పాలు కానీ లేక ఈ నామరూప క్రియలు కానీ ఏ అయితే ఉండయో ఈ సుఖదుఖాలు కానీ ఈ జనన మరణాలు కానీ ఈ లోకంలో సంబంధించిన ఈ ద్వంద్వాలు ఏవైతే ఉండయి ఈ ద్వంద్వాలు మొత్తం కూడా ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఒక కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేయేను. ఇవన్నీ అక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే లేకుండా పోయాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ గురువుని చెంతన తన హృదయములో కానీ నిలుపుకున్న శిష్యుడు ఎవరైతే ఉంటారో అటువంటి శిష్యుడికి ఇవన్నీ కూడా ఆ గురువుకి అర్పణ చేసి అక్కడి నుంచే ఇవన్నీ జరగటం అంటూ జరుగుద్ది. ఇక్కడ రెండింటిని మన లోక వ్యవహారానికి ఈ దైవానికి సంబంధించిన వ్యవహారానికి ఉండ వ్యత్యాసము ఇక్కడే ఉందన్నమాట. ఏ విధంగా ఉంటుంది అంటే ఈ లోక వ్యవహారం అనేది ఏ విధంగా ఉంటుందంటే నేను అనే అహంకారం నుంచి నాతోటి కూడుకున్న ప్రపంచం అనేది తయారవుతూ ఉంటుంది. అయితే ఎవరైతే ఈ సత్శిష్యుడు అంటే ఉత్తమ శిష్యుడు ఎవరైతే ఉంటాడో తన హృదయంలో నేను అనేది గురువు కర్పణ చేసి ఆ గురుడితోటి సమస్తం జరుగుతూ ఉన్నది. అంటే మనం భగవంతుణ్ణి కొంతమంది మనం బయట భగవంతుణ్ణి పూజ చేసి ఆ భగవంతుడి యొక్క ఆధారంతో సమస్తం నడుపుతూ ఉన్నది. నాకు ఏది చేసినా నేను నమ్మిన నా దైవమే నాకు చెయ్యాలి అని అంటూ ఉంటాం చాలామంది లోకంలో. అట్లానే ఇక్కడ తన నమ్మిక కలిగిన వాళ్ళు పూర్తిగా గురువుని నమ్మిన ఈ జనన మరణాలను తప్పించే ప్రబోధాన్ని బోధించే ఏ గురువునైతే నమ్మాడో ఉత్తమ శిష్యుడు ఆ గురువు తప్ప రెండవదంటూ తనకు కనపడదన్నమాట. ఈ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా కనపడుద్ది? అంతకుముందు తనతో కూడుకొని ప్రపంచం కనపడేది. అంటే తన సంకల్పం కానించి గోచరించే ప్రపంచము ఇప్పుడు తను కానీ తన సంకల్పం కానీ తన ప్రాణం కానీ
మొత్తం తన తనువు కానీ, తనువు అంటే దేహం, తన జ్ఞానం కానీ, ఈ మొత్తం కూడా గురువుకు అర్పించి ఆ గురువు దగ్గర నుంచి ఇది మొత్తం జరుగుతూ ఉన్నదన్న సాధన ఏదైతే ఉన్నదో అటువంటి సాధన ఒక్క క్షణం కూడా వదలకుండా ఏ ఉత్తమ శిష్యుడైతే చేస్తూ ఉంటాడో అటువంటి శిష్యుడికే ఈ పరిపూర్ణ బోధ అనేది పట్టటం కానీ, ఈ పరిపూర్ణ యొక్క స్థితిని పొందటం కానీ తప్పనిసరిగా జరుగుద్ది తప్ప కొంతసేపు ఈ దైవభావన, కొంతసేపు గురుభావన, కొంతసేపు ఈ ప్రపంచానికి సంబంధించిన భావనలు, ఈ విధంగా కొంతసేపు ఇది కానీ ఉండట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈ జనన మరణాలనేది తప్పించుకునే యొక్క స్థితికి ఎట్టి పరిస్థితిలో కూడా రాలేరు. ఎందుకు రాలేరు అంటే కాలం అనేది చాలా విలువైనది మనకన్నింటికన్నా కూడా. ఈ ప్రపంచంలో మనకు విలువైంది మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే సంపద అంటే డబ్బు, బంగారము, ఇవి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. వాస్తవికంగా అన్నింటికంటే విలువైంది కాలం అన్నమాట. ఎందుకంటే ఈ సంపద పోతే మళ్ళీ మనం సంపదనే సంపాదించుకోవచ్చు ఏదో విధంగా. మనకుండది ఏది పోయినా సరే మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకునే అవకాశాలంటూ మనకు ఉంటాయి. కానీ ఒక్కరోజు గడిచిపోయినా సరే ఆ రోజనేది మనం ఎవరం కూడా తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. అందువల్ల అన్నింటికంటే మిగిలైంది కాలం. ఆ కాలాన్ని ఏ విధంగా మనం ఉపయోగపెట్టుకోవాలి? ఈ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం కోసం మనం ఉపయోగపెట్టుకోవాలి. ఎందుకు భగవంతుని తత్వం కోసం ఉపయోగపెట్టుకోవాలి? ఎందుకు భగవంతుని తత్వం కోసం ఉపయోగపెట్టుకోవాలి అంటే ఈ కాలంలో ఏది చేసినా సరే ఈ మార్పులు చేర్పులు జరిగేదానికి సంబంధించింది చేసినా ఈ కాలంలో చేయాల్సింది. పోతే ఈ భగవంతుని సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం ఉన్నది అనుకున్నది కూడా ఆ కాలంలో చేయాల్సింది. ఈ రెండింటికి కూడా కాలమే ప్రాధాన్యత అన్నమాట. అయితే దీనివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే యొక్క భావనలతోటి అదే నిజమనుకొని చేసే కాలాన్ని మనం కానీ ఉపయోగపెట్టుకుంటే ఆ కాలం ఏ విధంగా మనకు ఉపయోగపడుద్ది? ఆ కర్మ అంటే మళ్ళీ మనం పునరపి జననం పునరపి మరణం అనేది పుట్టడం పెరగటం సావటం, పుట్టడం పెరగటం సావటం అనే యొక్క ఫలితాన్ని మనం పొందటం జరుగుద్ది ఈ క్రియ ద్వారా. అయితే అదే కాలంలో మనం పరమాత్మని దర్శించేదానికి ముందు గురువుని మనం సమస్తం మొత్తాన్ని కూడా గురువుకి అర్పణ చేసి ఏది కదిలినా ఏది మెదిలినా సమస్తం మొత్తం గురువుడు దగ్గర తప్ప రెండవది కానే కాదు అని దృఢ నిశ్చయముతోటి ఆ గురు సంకల్పంతో గురుడు యొక్క భక్తి శ్రద్ధలతోటి కూడుకొని కానీ ఈ ప్రపంచ సంబంధించిన మొత్తం కానీ మనం నడవగలిగితే అటువంటి వాడే ఉత్తమ శిష్యుడు. అయితే దానివల్ల మనకు లభించే ఫలితం ఏంటిది? వాస్తవమైన ఈ జనన మరణంలో నుంచి తప్పించుకునే ఏ వాస్తవమైన పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితి తప్పనిసరిగా మనకు లభించటం అనేది జరుగుద్ది. ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఒకే కాలము ఒకే రూపాయి విలువనేది ఒకే రూపాయి. ఆ రూపాయి విలువ ఎటు ఖర్చు పెట్టినా రూపాయే విలువ. అంటే మనం దుర్వినియోగానికి ఖర్చు పెట్టినా రూపాయి ఉపయోగపడుద్ది, ఇటు సద్వినియోగానికి ఖర్చు పెట్టినా రూపాయి ఉపయోగపడుద్ది. అదేవిధంగా ఈ కాలం అనేది మనం వాస్తవమైన పరమాత్మనే దర్శించేదానికి సంబంధించిన భావనలను ఉపయోగపెట్టి అటు ప్రయాణం చేసినా ఆ కాలం ఉపయోగపడుద్ది. లేదు ఈ జనన మరణాలతో కొట్టుకుపోయే యొక్క భావనలతోటి మనం ప్రయాణం చేసిన ఆ కాలం ఉపయోగపడుద్ది. అయితే దీనివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది? దానివల్ల వచ్చే ఫలితం ఆ విధంగా ఉంటుంది. అందువల్ల
సత్శిష్యుడు అంటే ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం కలిగిన వాడు వాస్తవమైన జన్మమరణాల్లో నుంచి తప్పించుకునే దానికోసం కాలాన్ని ఉపయోగపెట్టుకొని ఆ మార్గాన్ని ప్రయాణం చేసి గురుణ్ణి వదలకుండా ఉండటం అనేది జరుగుద్ది. ఓం తత్సత్.